ఇల్లు చూసేద్దాం. లెట్స్ డు అవర్ హోమ్ టూర్. ఇది మా ఇంటి చుట్టూ ఉన్న బ్యాక్గ్రౌండ్ మొత్తం గ్రీనరీ. మా ఇంటి ముందే ఒక జాక్ ఫ్రూట్ చెట్టు ఉంది. దెన్ వాటర్ ఆపిల్ చెట్టు ఉంది, అవి చూడండి. దెన్ చుట్టూ మొత్తం రబ్బర్ చెట్లు ఉన్నాయి. చూడండి రబ్బర్ చెట్టు. ఈ రబ్బర్ చెట్లు మొత్తం మా తాతయ్య చూసుకుంటాడు. ఇదైతే ఇంటి లుక్. ఇదైతే పపాయ చెట్టు ఉంది గాయ్స్. ఇది రంబూతాన్ చెట్టు అండ్ ఇది జాజికాయ చెట్టు, మగ్నట్ అంటారు కదా. సో ఇంటి లోపలికి ఎంటర్ అవ్వంగానే ఫస్ట్ కనబడేది పూజా రూమ్. దెన్ ఒక హాల్. జస్ట్ ఒక నార్మల్ ఇంటికి ఉండాల్సింది దివాన్, సోఫాస్ అవి. అండ్ ఇది ఫస్ట్ రూమ్. అటు సైడ్ ది సెకండ్ రూమ్, ఒక స్టేర్స్. దెన్ ఇది థర్డ్ రూమ్ అండ్ అటు ఫోర్త్ రూమ్. ఆ ఫోర్త్ రూమ్ నుంచి స్ట్రెయిట్గా వెళ్తే ఒక కిచెన్ ఉంటుంది. ఆ కిచెన్లో డైనింగ్ హాల్ కూడా ఉంది. అండ్ అటు సైడ్ వాష్రూమ్స్ ఉంటాయి. ఇది ఎగ్జాస్ట్. దెన్ యాజ్ యూజువల్ వాష్రూమ్స్. ఇది ఒక సెకండ్ కిచెన్ లాగా. ఇక్కడ పొయ్యి ఉంటుంది. అండ్ ఇటు నుంచి స్ట్రెయిట్గా వస్తే కౌస్, 3 కౌస్ ఉన్నాయి చూడండి, బాగున్నాయి కదా. ఇది ఒక డాగ్, దాని పేరు చోటు అని. ఇక్కడ 6 క్యాట్స్ ఉన్నాయి. ఇది జాక్ ఫ్రూట్ చెట్టు నుంచి జాక్ ఫ్రూట్స్. దెన్ ఇట్ సైడ్ మొత్తం గ్రీనరీ, చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేస్తాం ఈ క్లైమేట్లో. అండ్ స్టెప్స్ ఎక్కేద్దాం, ఇంటి పైనకి వెళ్దాం. ఒక డ్యూప్లెక్స్ హౌస్ మాది. ఇక్కడ ఇంటి పైన మొత్తం ఖాళీ ఏరియానే. ఇంటి పైన నుంచి మొత్తం గ్రీనరీ చూస్తే చాలా బాగుంది. చెప్పుకోవాలంటే నేను తెలంగాణలో ఉండి కేరళ మిస్ చేస్తున్నా. ఎవ్రీ వెకేషన్కి నానమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఒక పండగలాగా. ఈ వ్లాగ్ అంతే. బాయ్ బాయ్.